ఆధ్యాత్మ రామాయణంలో అయోధ్యాకాండను థర్డ్ సర్గాలో 58 శ్లోకాల నుంచి. కైకేయి ఎప్పుడైతే రాముణ్ణి పిలిపించిన తర్వాత, నీ తండ్రి ఇప్పుడు నీకు చెప్పలేని స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే సంకోచిస్తున్నాడాయన. ఎందుకంటే నాకు 2 వరాలిచ్చాడు. ఆ వరాలు మళ్ళీ పరిపాలించాలంటే నీ మీదే ఆధారపడి ఉన్నది గాబట్టి ఆయన సంకోచిస్తున్నాడు అని కైకేయి రాముడికి చెప్తుంది. అందుకనిది నీ తండ్రిని సత్య పాశానికి బద్ధంతో కట్టివేసి ఉన్నదాన్ని నిలబెట్టడానికి అర్హత. పైగా అది నువ్వు తప్పితే ఇంకెవరు చెయ్యలేరు అని చెప్పింది. పుత్రశబ్దేన చైతద్ధి నరక ఆత్రాయతే పిత రామస్తయోదితం శ్రుత్వా శూలేన విహతో యత. కారణమైనప్పటికీ ఏదైనా కావచ్చు, కాకపోతే ఈ పుత్ర శబ్దానికి నరకం నుంచి తండ్రిని రక్షించేవాడే అనే కదా అర్థము. అంటే ఇప్పుడు ఆయన వరాలు ఇచ్చాడో ఇంకోటి ఇచ్చాడో ఆయన బాధ్యతో నీ బాధ్యత అన్నది కాదు. తండ్రిని నరకయాతల నుంచి బయట పడవేసేయగలిగిన వాడు కొడుకు మాత్రమే. అందుకని పుత్రుడంటే అర్థము అదే కదా అని చెప్తూ, ఆ కైకేయి మాట విని రాముడు, అంటే ఏదన్నా ఉంటే రాముడికి ఇది శూలాలతో గుచ్చినట్టు అనిపిస్తుందని ఇక్కడ చెప్పటం ఏంటి అంటే, రాముడిలో ఉన్న సుగుణాలు ఏమిటి అంటే ఇది చెయ్యి అని చెప్పాలి. పలానా వాళ్ళకి నేను ఆ మాట ఇచ్చాను కాబట్టి, ఇక్కడ నేను ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు నీకు చెప్పాల్సి వస్తుంది కాబట్టి, ఇది నువ్వు చెయ్యాల్సి వస్తుంది కాబట్టి అని ఇన్ని రకాలుగా బతిమాలి బామాలి రాముడికి చెప్తే రాముడు బాధపడతాడు. ఎందుకు అంటే ఆ తండ్రి ఆజ్ఞను శిరసా వహించేవాడు. మారు మాట్లాడకుండా ఇందులో దూకంటే దూకుతాడు అంతే. ఎందుకు దూకాలి, నేనెందుకు దూకాలి, నాకెందుకు చెప్పావు, ఆడికి చెప్పు వీడికి చెప్పు, ఇట్లాంటి మాటలు మాట్లాడాడు. అందుకే ఇక్కడ రాముడికి అది శూలంతో గుచ్చినట్టుగా అనిపించింది. ఎందుకంటే తన ధర్మాన్ని తనకి చెప్తున్నందుకు కాదు, తన తండ్రికి బాధ కలిగింది ఎందుకు అని. పైగా నాకు చెప్పడానికి ఎందుకైనా అంత బాధపడుతున్నాడు, నాకు ఒక మాట చెప్తే నేను అది చెయ్యనా. అందుకే రాముడికి అవి కైకేయి చెప్పే మాటలు శూలములతో కొట్టినవాడిలాగే అంత బాధకి గురయ్యాడు. వ్యధితః కైకేయీం ప్రాహ కిం మామేవం ప్రభాషసే పిత్రార్థే జీవితం దాస్యే పిబేయం విషముబ్బలం. అందుకని అమ్మా, నేడు నాతో ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావమ్మా? ఆ తండ్రి కోరికేంటో నాకు చెప్పు, నా ప్రాణాలను ఇవ్వటానికే నేను వెనకాడను, నేను ఇవ్వగలను. భయంకరమైన విషాన్నైనా సరే తాగటానికి నేను సిద్ధము. అది విషం ప్రాణం తీసేస్తుందని తెలిసినా మారు మాటలంటే ఇంకో మాట మాట్లాడకుండా చక్కగా ఆనందంగా స్వీకరిస్తాడు. నిష్ఠూరాలు ఇవన్నీ ఏమి పలకడు. అందుకుని అది నాకు చెప్పు తల్లి అన్నాడు. సీతాం త్యాక్షేత కౌసల్యాం రాజ్యం చాపి త్యజామ్యహం అనాజ్ఞోక్తేపి కురుతే పితుః కార్యం స ఉత్తమః. పైగా ఈ మాటలు చెప్తూ నా భార్యను సీతని గాని నా తల్లి అయిన కౌసల్యాదేవిని గాని చివరికి రాజ్యాన్ని కూడా నేను విడిచిపెట్టగలను. ఆ తండ్రి ఆజ్ఞ అయితే, ఆ తండ్రి కోరికైతే, ఆ తండ్రి ఆదేశిస్తే ముందుగా నేను దానికే కట్టబద్దున్నాయి. అంటే ఉత్తముడుగా తండ్రి ఏది చెప్తే అది చెయ్యగలిగిన వాడే ఉత్తమ పుత్రుడవుతాడు. ఆదేశించిన దానికి మారు మాట్లాడకుండా దాన్ని ఆచరణలో పెట్టగలిగినప్పుడే, ఆ తండ్రి యొక్క కోరికను నెరవేర్చగలిగినప్పుడే పుత్రుడన్న మాటకు ఒక అర్థము. ఉక్తః కరోతి యః పుత్రః సమధ్యమా ఉదాహృతః ఉక్తోపి కురుతే నైవ స పుత్రో మల ఉచ్యతే. అందుకే తండ్రి ఆదేశించిన తర్వాత పాటించలేడు అంటే ఎలా అయితే ప్రతి దాంట్లో ఉత్తమ మధ్యమ అధమ అంటారు. 1, 2, 3 కేటగిరీలు వేసేస్తే శిష్యరికంలో కూడా ఉత్తమ శిష్యుడు అవుతాడు. అంటే గురువుకి ఏం కావాలో తెలుసుకుని చేసేసేవాడు. మధ్యమ అన్నవాడు ఎవడవుతాడు శిష్యుల్లో? చెప్పింది చెప్పినట్టు చెయ్యటము. చెప్పినా వాడికి నచ్చింది చేసుకుంటాడు తప్పితే చెప్పింది మాత్రం ఎప్పుడు చేయడు, వాడు అధముడు. అలాగే ఇక్కడ ఉత్తమ కొడుకు అంటే తండ్రి యొక్క కోరికేంటో తెలుసుకుని దాన్ని నెరవేర్చగలిగిన వాడు ఉత్తముడు. తండ్రి చెప్పింది ఆదేశించిన తర్వాత పాటించేవాడు మధ్యముడు అవుతాడు. తండ్రి ఆదేశించిన తర్వాత కూడా ఆచరించని వాడు అధముడు అనబడతాడు కదా తల్లి అని. అతః కరోమి తత్సర్వం యన్మాం మాహ పితా మమ సత్యం సత్యం కరోమ్యేవ రామోద్ వీరాన్ని విభాషతే.
అందుకే తల్లి, తండ్రి నాకు ఏం ఆదేశించాలనుకున్నాడో అది నేను తప్పకుండా నెరవేర్చేస్తానంటే అది వినకుండానే చెప్పేస్తున్నాడు. ఇది సర్వ రకాలుగా అంటే నా మనస వాచ కర్మ త్రికరణ శుద్ధిగా నేనది నెరవేర్చి తీరుతాను. ఇది చెప్పేది నేను పరమ సత్యము. నేను సత్యాన్నే పాటిస్తాను, సత్యాన్నే పలుకుతాను అని రాముడు ఈ 2 మాటలు చెప్పి ఊరుకున్నాడు. इति रामप्रतिज्ञां सा श्रुत्वा वक्तुं प्रचक्रमे రామత్వాదభిషేకార్థం సంభారః సంభృతాశ్చ ఏ. రాముడు చేసిన ఈ ప్రతిజ్ఞను ఆలకించి కైకేయి చెప్పటం అప్పుడు మొదలుపెట్టింది. రామ, నీ పట్టాభిషేకానికే ఏవైతే సామానన్నీ ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ చేర్చబడాయో దానితోనే నా ప్రాణానికి ప్రాణమైన నా కొడుకైన భరతుడికి తప్పనిసరిగా పట్టాభిషేకాన్ని జరపాలి. తైరేవ భరతో అవశ్యమభిషేచ్యః ప్రియో మమ అపరేణ వరేణ సుచీరవాస జటాధరః. ఒక వరం అది. రెండో వరం వచ్చేసరికి నీ తండ్రి ఆదేశాన్ని అనుసరించి వెంటనే నువ్వు జటావల్కలాలు ధారిగా అంటే ఒక ఋషి వేషంని ధరించి అడవులకి వెళ్ళిపోవాలి. వనం ప్రయాహి శీఘ్రం త్వమధ్యేవ పితురాజ్ఞయా చతుర్దశ సమాస్తత్ర వసమున్ ఎన్న భోజన. అలాగే అడవులకు వెళ్ళిపోవటమే కాకుండా అక్కడ ఆ మునిజనులు ఎలా అయితే కందమూల ఫలాలను భుజిస్తారో అలాగ నువ్వు 14 ఏళ్ళు అక్కడ నివసించాలి అని చెప్పింది. ఏతదేవా పితుస్తేధ్య కార్యం త్వం కర్తుమర్హసి రాజా తు లజ్జతే వక్తుం త్వమేవం రఘునందన. ఓ రఘునందన, ఇదే నీ తండ్రి కోరిక, నీవు సాధించవలసిన కార్యం కూడా ఇంతే, చాలా సులభం అన్నట్టుగా. కానీ మహారాజు ఈ మాటలు నీతో చెప్పటానికి ఆయన కాస్త బిడియపడుతున్నాడు, సంకోచిస్తున్నాడు. అందుకే నేను చెప్పాను అంటే ఇక్కడ నాదేమీ లేదు, ఆయన చెప్పాల్సింది ఆయన చెప్పలేకపోతున్నాడు కాబట్టి ఆ సందేశాన్ని నీకు చెప్పాను. పైగా ఆయన ఇచ్చిన వరాలే ఇవి, అంటే నేనేం అడగలేదు, ఆయన ఇచ్చాడు, నేను పుచ్చుకున్నాను, కాకపోతే దీని కారణంగా నీకు గతి కలుగుతుంది అన్నట్టుగా చెప్పింది. శ్రీరామ ఉవాచ భరతస్యేవ రాజ్యం స్యాద్యహం గచ్చామి దండకాన్ కింటు రాజా న వక్తీహ మాం నా జానిత్ర కారణం. రాముడప్పుడు కైకేయికి ఇట్లా చెప్తున్నాడు, తల్లి భరతుడిదే ఈ రాజ్యం, అంటే నిజంగా ఒక మాట ఇచ్చామంటే ఇది నీది అని ఒక్కసారి మాట ఇచ్చామంటే ఇంకా వస్తువు వాళ్ళ చేతిలోకి వెళ్ళినా వెళ్ళకపోయినా అది వాళ్ళదే, దాని మీద నాకు హక్కు లేదు, అది నాది కాదు అన్న భావనలో అందుకుని ఇక్కడ పట్టాభిషేక్తుడు అవుతాడని మాట ఇచ్చాడు అక్కడ తండ్రి. అంటే వెంటనే ఏం చెప్తున్నాడు, ఈ రాజ్యము భరతుడిదే. అంతేకాదు, ఇప్పుడే నేను దండకరణ్యానికి వెళ్ళిపోతున్నాను, కానీ ఈ మాటలు మహారాజు నాతో స్వయంగా ఎందుకు చెప్పలేదమ్మా, దీనికి కారణం నాకు తెలియదే. అంటే ఇప్పుడు నువ్వు చెప్తే ఆచరించేసి ఆయన చెప్తే చేయకుండా ఉంటానా, పైగా ఆయన చెప్తే నేనేమైనా వ్యతిరేకిస్తానా, నాకెందుకు చెప్పలేకపోయాడు. అంటే ఆయన కోరిక ఏదైనా సరే నేను శిరసావహించి చేస్తాను కదా, ఇది ఎందుకు నాకు చెప్పలేదు అని. అంటే ఇక్కడ మనకి ఆవిడ నువ్వు చెప్పినా ఆయన చెప్పినా ఈ ఆయన కోరిక అంటే తండ్రి కోరిక అంటే ఇది నెరవేరుస్తాను. పైగా ఇక్కడ ఎలా అయితే కౌసల్యకి గాని కైకేయికి గాని సుమిత్రకు కానీ భేదం చూపించకుండా ముగ్గురిని సమానంగా చూసినవాడు రాముడు. తన తల్లి చెప్తే ఎలా చేస్తాడో ఈ తల్లి కోరిక చెప్పినా సరే దాన్ని కూడా అలాగే శిరసావహించగలిగిన గుణం కలిగి ఉన్నవాడు. श्रुत्वेतद्रामवचनं दृष्ट्वा रामं पुरः स्थितं प्राह राजा దశరథో దుఃఖితో దుఃఖితం వచః. దశరథుడు ఎదురుగా కూర్చుని ఉన్న శ్రీరాముడి మాటలు విని ఇంకా ఇంకా దుఃఖంలో, ఇంకా బాధకి లోయిపోయి ఆ దుఃఖ ప్రవాహంతో ఇంకా ఆయనకి మాటలు తడబడుతూనే అప్పుడు మళ్ళీ మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నాడు. స్త్రీజితం భ్రాంతహృదయమున్మార్గా పరివర్తినం నిగృహ్య మాం గృహాణీధం రాజ్యం పాపం న తద్భవేత్. రామా, నేను స్త్రీకి వశమైన వాడిని, నా చిత్తము భ్రమకి లోని పడిపోయింది, చిక్కుకొని పోయానంటే ఈ చిక్కుముడి వేసుకోవటానికి నా బుద్ధి భ్రమించి నేను అలాగా చెయ్యవలసి వచ్చింది, వక్ర మార్గంలో నడుస్తున్నాను. పాపాత్ముణ్ణైన నేను, నన్ను బంధింపబడిన ఈ రాజ్యము నీ వశము చేసేసుకో, అంటే నా మాటని పక్కన పెట్టు, ఇది నీది,
అందుకని నేను బుద్ధి భ్రమించి ఇట్లాంటి మాట ఇచ్చాను. దానికి నువ్వు బంధింపబడకు. ఈ రాజ్యం నీది. అందుకని దీన్ని నువ్వు చేజిక్కేసుకో. దీనివల్ల నీకు ఏ పాపం కూడా అంటదు అని చెప్పాడు. ఏవం చేదననృతం నైవ మాం స్పృశేద్రగనందన ఇత్యుక్త్వా దుఃఖసంతప్తో విలలాప నృపస్తథా. ఓ రఘునందన, నీవు ఇట్లా చెయ్యటం వల్ల నిన్ను కూడా అసత్య దోషము కూడా, అంటే మాట తప్పటం కూడా నిన్నేమి అంటదు అని చెప్పి రాజైన దశరథుడు దుఃఖంలో ఇంకా ఇంకా విలపిస్తూనే ఉన్నాడు. హే రామ హే జగన్నాథ హే మమ ప్రాణవల్లభ మాం విసృజ్య కథం ఘోరం విపీనం గంతుమర్హసి. హే రామ, ఓ జగన్నాథ, నా ప్రాణాలకి ప్రియమైన వాడివి, నన్ను వదిలి నువ్వు ఈ భయంకరమైన అడవుల పాలు అవ్వకు నాయనా, ఇది మంచి నిర్ణయం కాదనే నేను అనుకుంటున్నాను అని. ఇతి రామం సమాలింగ్య ముక్తకంఠోరురోధ విమృజ్య నయనీ రామ పితుః సజలపాణినా. ఇలా పలుకుతూ మహారాజు రాముణ్ణి గట్టిగా కౌగులించుకుని ఇంకా ఇంకా బోరును ఏడుస్తూ ఉన్నాడు. ఆ రామచంద్రుడు ఆ జలములతో తడిచిపోయి ఉన్న తండ్రి కన్నీరు మళ్ళీ తుడుస్తూ ఆయనని మళ్ళీ ఆశ్వాసయామాస నృపం సైనేహ నయకోవిదః కిమత్ర దుఃఖేన విభోరాజ్యం శాసతు మే అనుజః. నీతి కోవిదుడొగిన రామచంద్ర అంటే ఆ సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉన్నవాడు. అందుకుని మెల్లగా తండ్రిని ఓదారుస్తూ మళ్ళీ తండ్రితో ఇలా అన్నాడు. అంటే ఈ రాజ్యం ఎవరిది? భరతుడిది. అంటే నువ్వు ఇవ్వాలని అనుకున్నావంటే అది అప్పటి నుంచి అది భరతుడిదే. దాని మీద నా హక్కు లేదు, నేను ఆ హక్కు చూపించలేను. అందుకే నా తమ్ముడైన భరతుడిదే ఈ రాజ్యము. ఆ భరతుడే దీన్ని పరిపాలిస్తే దీనికి దుఃఖవలసి, అసలు దీనికి దుఃఖానికి కారణం ఏంటి? నేను పరిపాలించిన భరతుడు పరిపాలించిన తేడా ఏముంది? నా తమ్ముడే కదా. అహం ప్రతిజ్ఞాం నిస్తీర్య పునర్యాస్యామి తే పురం రాజ్యాత్ కోటి గుణం సౌఖ్యం మమ రాజన్ వనే సతః. నేను కూడా నీ ప్రతిజ్ఞను పాలిస్తూ త్వరలోనే నీ దగ్గరికి మళ్ళీ వచ్చేస్తాను. ఏదో 14 రోజులు అన్నట్టుగా, 14 గడియలు అన్నట్టుగా 14 సంవత్సరాలకు వనవాసాన్ని, సకల సౌభాగ్యాలతో కూడుకున్న భోగప్రాయమైన జీవితాన్ని కూడా ఆనందంగా వదిలేస్తానికి సిద్ధపడి నేను నీ దగ్గరికి తిరిగి వచ్చేస్తాను కదా. అందుకే వనములందు నివసించే రాజులాగా నాకు ఆ రాజ్యం కంటే కూడా కోటి రెట్లు అధికమైన సుఖమే నాకు ఆ వనాల్లో లభిస్తుంది అన్నాడు. అంటే దీనివల్ల నేను ఏదో కోల్పోతున్నట్టుగా, నాకేదో నువ్వు తక్కువ చేసినట్టుగా కూడా భావించక్కర్లేదు అని. త్వత్సత్యపాలనం దేవకార్యం చాపి భవిష్యతి కైకేయాశ్చ ప్రియో రాజన్ వనవాసో మహాగుణః. అందుకే అంటే ఇక్కడ సత్యం అన్న వాక్కుకి కట్టుబడి దాన్ని రక్షించటానికి ఏ కార్యానికైతే దేవతలొక్క కార్యంగా నెరవేర్చబడుతున్నదో ఇక్కడ ఈ కైకేయికి కూడా మేలే జరుగుతుంది. అందువలన మహారాజా, వనముల్లో నివసించటం వల్ల అన్ని రకాలుగా కూడా చాలా ప్రయోజనాలే నాకు లభిస్తాయి. అంటే రాజ్యాధికారం లభిస్తే ఏమవుతుంది అంటే, ఒక్కొక్కసారి అధికారం మనకి చేతికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఇంకా దీన్ని రక్షించుకోవాలి, మళ్ళీ ఇతరులతో దీనికి ఎటువంటి హాని లేకుండా నేను ఎప్పటికప్పుడు ఆ వ్యవస్థను చూసుకుంటూ ఉండాలి. ఇంకా అన్ని రకాలుగా దాన్ని సైన్యంలో కూడా, శక్తిలో కూడా, డబ్బు అన్ని రకాల వాటిల్లో వృద్ధి చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయితే జీవన్ముక్తి స్థితికి ఎవరు ఉండాలి అంటే, ఈ మనోవికారాలు కలగలేకుండా జీవితాన్ని సమర్పణ భావంతో జీవించేలాగా వనముల్లో అయితేనే కుదురుతుంది. ఇక్కడ రాజ్యాధికారంలో దాన్ని త్యాదించటంలో ఉన్నది. కానీ రాజ్యాధికారం చేపడితే అది మళ్ళీ మనల్ని కాస్త కొన్ని వాటికి దగ్గర చేస్తూ ఉంటుంది, కొన్ని వాటికి దూరం చేస్తూ ఉంటుంది అన్న భావంతో. అంటే ఇంతకన్నా ఉత్తమమైన దానికి నాకు ప్రసాదించావు, అందుకు నువ్వేం బాధపడక్కర్లేదు అన్నట్టుగా అదే నాకు అన్ని రకాలుగా మేలు చేస్తుంది అని చెప్పాడు. ఇదానీం గంతుమిచ్చామివ్యేతు మాతుశ్చ హ్యాజరః సంభారాశ్చోపహ్రీయంత మభిషేకార్ధామ హృతాః. నేను ఇప్పుడే వెంటనే వనాలకి వెళ్ళిపోవాలనుకుంటున్నాను తల్లి యొక్క హృదయానికి బాధ కూడా ఉపశమనం కలిగేలాగా. మారు మాట్లాడకుండా ఇలా అభిషేకానికి కావాల్సినవన్నీ ఎప్పుడు సమకూర్చి పెట్టారు కాబట్టి వెంటనే ఇంకా మళ్ళీ ఏమి చెయ్యక్కర్లేదు, ఇక్కడే నా అన్ని చూసుకుని వెళ్ళిపోతాను అని. మాతరం చ సమస్వాస్య అనునీయ చ జానకిం ఆగత్య పాదో వందిత్వా తవ యాస్యే సుఖం వనం.
పైగా అప్పుడు వెళ్ళిపోమంటే ఇప్పుడే వెళ్ళిపోతా అన్నాడు. కాకపోతే మళ్ళీ ఇక్కడ అంటే ఇటు నుంచి ఇటే వెళ్ళిపోకుండా నా తల్లైన కౌసల్యాని ఊరడించి, అలాగే నా భార్య అయిన సీతాదేవికి నచ్చజెప్పి, నేనిప్పుడే వచ్చేస్తాను. మళ్ళీ మీ చరణాలకి నమస్కరించుకొని నేను ఆనందంగా వనాలకి వెళ్ళిపోతాను అన్నాడు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా బాధ కలగలేదు. సంతోషంగా స్వీకరించటమే కాకుండా తన బాధ్యత, తన తల్లి ఉంది, తను నమ్ముకొని వచ్చిన భార్య కూడా ఉంది. అందుకే వాళ్ళిద్దరికీ కూడా ఓదార్చి, అప్పుడు నేను ఇది ఆనందంగా స్వీకరించి వెళ్ళిపోతాను అన్నాడు. ఇత్యుక్త్వా తు పరిక్రమ్య మాతరం ద్రష్టుమాయయో కౌసల్యాపి హరేః పూజాం కురుతే రామకారణాత్. ఇలా చెప్పిన శ్రీరాముడు తండ్రికి ప్రదక్షిణ చేసి తల్లి కలుసుకోవటానికి కౌసల్యాదేవి దగ్గరికి వెళ్ళి అక్కడ తల్లైన కౌసల్యకు ఆ సమయంలో రాముడు యొక్క శుభాల్ని కోరుకుంటూ ఆ విష్ణుని పూజించుకుంటూ ఉండండి. ఎట్లాంటి విఘ్నాలు లేకుండా చక్కగా ఆయనకి పట్టాభిషేకం అవ్వాలనుకుంది కానీ ఇక్కడ ఇట్లాంటి దారుణానికి కోరుకుని ఆయన్ని ఇలాగ శాశ్వతంగా పంపించేస్తున్నారని ఆవిడికి తెలియదు. హోమం చాకారయామాస బ్రహ్మణ్యేభ్యో దదౌ ధనం ధ్యాయతే విష్ణుమేకాగ్రమనసా మౌనమాస్థిత. అందుకని కౌసల్యాదేవి అంతకు ముందే హవనాలు ఇవన్నీ చేసి బ్రాహ్మణులకి చాలా దాన ధర్మాలన్నీ చేసేసింది. మౌనాన్ని వహించి తదేకమైన చిత్తంతో ఆ పరమాత్మనే ధ్యానిస్తూ కూర్చునున్నది. అంతస్తేమేకం ఘనచిత్ప్రకాశం నిరస్తస్ స్వాతిశయస్వరూపం విష్ణుం సదానందమయం హృదబ్జే సా భావయంతి న దదర్శరామం. మనకి ఇక్కడ ఒకటి అనిపిస్తుంది. అంటే ఇంతలాగా హోమాలు, యజ్ఞాలు, దాన ధర్మాలు ఇన్ని చేసినప్పటికి కూడా మనసుకి ఇంత బాధ కలిగేలాగా మన జీవితంలో జరుగుతాయండి. ఇవి చేస్తే నీకు బాధలు రావని, ఇవి చదువుకుంటే బాధలు రావని, ఇవి ఇచ్చేస్తే నీకు బాధలు రావని ఎక్కడా చెప్పరు. నేను ఏవైతే చేసి ఉన్నానో అది నేను అనుభవించాలి. కాకపోతే దాని తీవ్రత నా మీద అంత పడకుండా ఉండేలాగా మనోధైర్యాన్ని, నిబ్బరాన్ని కూడా ఇస్తాడు పరమాత్మ. ఇన్ని క్రతువుల రూపంలో చెప్పిందేంటి అంటే ఉన్నది ఒక్కటే అని తెలుసుకోవటమే కాకుండా నా జన్మను సాఫల్యం చేసుకోవటానికి నేను ఎలా ఆచరించాలి, ఏ సమర్పణ భావంతో నేను ఉండాలి, నాదన్నది ఏదీ లేదు అన్న విచక్షణతో ఉన్నదంతా పరమాత్మమయమన్న ఎరుకలో నా జీవితాన్ని నేను గనక గడపగలిగితే ప్రతి క్షణము కూడా పరమాత్మ ఇచ్చింది మహాప్రసాదంగా భావించగలగటము. ఈవిడంత ధ్యానంలో ఉన్నది తన హృదయంలో అంతర్యామి అద్వితీయుడు అయిన చిదానంద స్వరూపుడు, తేజోమయుడు, అతశయించిన ఆ రూప సౌందర్యాలు అన్నీ కలిగిన వాడు, అన్నిటికీ మూలమైన వాడు, అతిశయోక్తిలాగా. ఎందుకంటే పరిమితిలో ఉన్నవాడు కాదు పరమాత్మ. అణువు అణువు అన్నిటికీ మూలమైన వాడు, సకలానికి ఆధారమైన వాడు ఆ పరమాత్మ. సదా ఆనందమయుడు ఆ పరమాత్మ అయిన విష్ణుని ఆవిడ ధ్యానిస్తూ ఉన్నది. అయితే తనను చూడటానికి వచ్చిన రాముడు అది వచ్చాడు అని రాముణ్ణి తను గమనించే స్థితిలో, అంటే ధ్యానం చేసేది ఎలా చేస్తావు అంటే నీ చుట్టుపక్కల ఉన్న పరిసరాలు కానీ నీ ఇంద్రియాలు కానీ ఏది కూడా నీకు విఘ్నాలు కలిగించేలాకుండా ధ్యాస అంతా కూడా దాని మీద పరమాత్మ మీదే లయమై ఉండేలా స్థితిలో ఉండాలి. అందుకని ఈవిడికి రాముడు వచ్చింది కూడా గమనించుకోలేదు. అంటే కొన్ని కొన్ని మనం చేసుకోవటానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఏ కారణం లేకుండా ఏ క్రియ ఉంది. ఇంత భక్తి ఉండగలిగితేనే కొన్ని కొన్ని ఒడిదుడుకులు కూడా మనం తట్టుకునే ఆ ధైర్యం కలుగుతుంది. లేకపోతే బెంబేలెక్కి గుండె పగలి అప్పుడే చచ్చిపోతాము. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. ఏ రాముడైతే ఇప్పుడు చెప్పబోయే విషయానికి ఆవిడకి ఎలా అయితే ముందుగా సిద్ధం చేసినట్టు ఏదైనా మన జీవితంలో సుఖం కావచ్చు, సంతోషం కావచ్చు, ఏదన్నా కావచ్చు, లాభం కావచ్చు, నష్టం కావచ్చు, దాన్ని అన్ని రకాలుగా కూడా పరమాత్మ మళ్ళీ సిద్ధం చేసే మనకి ఇస్తాడది. ఇలాగా సిద్ధం చేసి ఇవ్వటం అంటే మళ్ళీ మనలతో ఏదో బొమ్మలాట ఆడుతున్నట్టుగా మనల్ని ఏమి చెయ్యట్లేదు. నేను చేసిన కొన్ని కర్మలు కాలానుగుణంగా మళ్ళీ నేను అనుభవించాల్సిందే. మళ్ళీ అనుభవించే దాన్ని నేను తొలగించుకోగలను. కర్మను మళ్ళీ కర్మ ద్వారానే సరిచేసుకోగలను. కర్మలు చేస్తూ కర్మ బంధనాల నుంచి కూడా నేను ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా పరమాత్మకే సమర్పణ భావంతో ఉంటానో అప్పుడు ఆ బంధనాల నుంచి కూడా జీవన్ముక్త స్థితిని కూడా నేను పొందగలను. ఈ స్థిరత్వాన్ని మనకి ఇవ్వటానికి ఇన్ని క్రతువుల రూపంలో చెప్పారు. అంతేగాని ఇవి చేస్తే నీకు బాధలు పోతాయని రాముడంతటి వాడికే తప్పనప్పుడు నేనెంత. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో అయోధ్యకాండలో థర్డ్ సర్గా సంపూర్ణం.